ప్రపంచాన్ని మత్తులో ముంచేస్తున్న డ్రగ్స్ మాఫియా. చాలా మంది ప్రముఖులు దొరికిన సరైన ఆధారాలు లేని ఈ డ్రగ్స్ నేరాలు స్కూల్ పిల్లల నుండి కాటికి పోయే ముసలాడు కూడా వాడేంత స్థితికి తీసుకొచ్చారు. అసలు ఎవరు దీనికి కారణం? ఇప్పుడు ఈ డ్రగ్స్ రాకెట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఊపందుకుంది. డ్రగ్స్కు దారుణంగా దాసోహమైన ప్రముఖుల్లో పూరి జగన్నాథ్ ఒక్కరు. దొరికిన వారి దూల తీరుస్తాం అని సిట్ అధికారులు పూరిని విచారించడానికి పిలిచారు. సిట్ అధికారులు పూరి జగన్నాథ్ని ఈ విధంగా ప్రశ్నించారని తెలిసింది. మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? ఉంటే అది ముమైత్ ఖాన్ వల్ల వచ్చిందా, లేక ముమైత్ ఖాన్కు మీరే అలవాటు చేశారా? మీ సినిమాల్లో డ్రగ్స్ తీసుకునే సీన్ను మీరు హైలైట్ చేస్తారు. అది మీరు ప్రవర్తించే తీరేనా? ఇండస్ట్రీ మొత్తానికి మీరే డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? చార్మీకి మీరు సప్లై చేశారా లేదా చార్మీ ద్వారా మొత్తం ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నారా? 80 కోట్లు నష్టపోయానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ డిప్రెషన్లోనే డ్రగ్స్ తీసుకున్నానన్నారు. అయితే ఎలా నష్టపోయారు? ఆ డ్రగ్స్ మీకు సప్లై చేసింది కెల్వినేనా, లేదా మరే ఇతర వ్యక్తియా? అయితే ఆ ఇతర వ్యక్తి ఎవరు? 80 కోట్ల నష్టం భర్తీ చేయడానికి డ్రగ్స్ను బిజినెస్గా ఎంచుకున్నారా? అసలు మొదలు మీకు డ్రగ్స్ ఎవరిచ్చారు? అతనెవరు? మీ వెనక ఎంతమంది ఉన్నారు? డ్రగ్స్ కోసం కెల్విన్ని మీ ప్రాణమిత్రునిగా చేసుకున్నారా? కెల్విన్, మీరు, చార్మీ ఇంకా వేరు దేశాలకు కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? 80 కోట్లు నష్టపోయాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలా నష్టపోయారు? డిప్రెషన్లో డ్రగ్స్ తీసుకున్నానని అన్నారు. ఆ డ్రగ్స్ కూడా కెల్విన్ సప్లై చేశారా, మరే ఇతర వ్యక్తి సప్లై చేశారా? అయితే తనెవరు? ఇలా వేర్వేరు ప్రశ్నలతో సిట్ అధికారులు పూరి జగన్నాథ్కి ముచ్చెమటలు పట్టించారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నాకేం తెలియదు, నన్ను అనవసరంగా ఈ డ్రగ్స్ రాకెట్లో ఇరికించారు, నేను హైకోర్టులో పిటిషన్ వేస్తాను అని చెప్పుకొచ్చారు. అయితే పూరి జగన్నాథ్ ఇచ్చిన ఈ సమాధానాలకి సిట్ అధికారులు కన్విన్స్ అయ్యారా, లేక మరొకసారి విచారణకు పిలుస్తారా? మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు భారత్ లైవ్ ఛానల్. స్టే ట్యూన్ టు భారత్ లైవ్.